గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియోలో మనము ఏం చెప్పుకుంటున్నాం చిల్డ్రన్, క్యూబ్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో మీకు క్యూబ్స్ 1 to 20 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చిల్డ్రన్. అర్థమయ్యాయా మీకు? ఎలా చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీరు అవి రాసి నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమని చెప్పాను. చేశారా చిల్డ్రన్? చేసిన వాళ్ళు వెరీ గుడ్. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజైనా హోంవర్క్ చేసి నాకు వాట్సాప్ చేయండి. అలాగే ఈరోజు మనము ట్రై దిస్ లో చూడండి చిల్డ్రన్, ఫైండ్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అంటున్నాడు కదా. దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ట్రై దిస్ లో చూడండి అమ్మా. ట్రై దిస్ లో ఫైండ్ ద డిజిట్ ఇన్ units place of each of the following numbers. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే 75 క్యూబ్. లిసన్ చిల్డ్రన్, మనకి ఓన్లీ యూనిట్స్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు అంతే. సో మనకి యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఒకటి ఉంటే చాలు, ఓకేనా? యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఒకటి ఉంటే చాలు. కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఏముంది ఇప్పుడు మనకి 75 క్యూబ్ మీన్స్ 75 ఇంటూ 75 ఇంటూ 75. ఇప్పుడు మనము యూనిట్స్ ప్లేస్ లో అంటే ఓన్లీ వన్స్ ప్లేస్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ లో 5 5 5 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 25. మళ్ళీ 5 తో చేస్తే 5 5 25. అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది మనకి? 5 వస్తుంది. దట్ మీన్స్ 5 తోటి 5 యూనిట్స్ ప్లేస్ లో ఉంటే దాన్ని మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినా గానీ we will get 5. ఓకేనా? దెన్ the units digit of the 75 cube is 5. Now let us write the answer. So the units place of the 75 whole cube is 5. 5 5s are 25. 5 5s are 25. లేదంటే ఇక్కడ ఈ 2 తీసేస్తే ఈ 5 5 చేసుకున్నా కానీ 5 5s are 25. సో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది? 5 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ ఆన్సర్ 123 whole cube. 123 whole cube. That means 123 into 123 into 123 whole cube means 123 కదా. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ యూనిట్స్ డిజిట్ అనమాట. యూనిట్స్ డిజిట్ కాబట్టి ఇక్కడ 3 3s are 3 into 3 into 3 3 3s are 9 9 into 3 9 3s are 27. సో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది మనకి? 7. The units digit of 123 whole cube is 7. That is the answer. Okay na? Next third one. Third one చూడండి. థర్డ్ నెంబర్ ఏంటి? 157 whole cube. 157 whole cube. That means 157 into 157 into 157. Then we will take 7 into 7 into 7. 7 7s are 49. And 9 into 7. 9 7 is 63. Then the units place of the
units place of 157 whole cube is 3. అనుకొచ్చిందండి 3. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ నెంబర్ ఏంటో చూద్దాం. ఫోర్త్ నెంబర్ 198 cube. 198 cube. Then 198 into 198 into 198. So 8 into 8 into 8. 8 8 is 64. మళ్ళీ యూనిట్స్ ప్లేస్ కావాలి కాబట్టి 8 4 8 32. So units digit is 2. The units digit of 198 whole cube is 2. Next. Next fifth one. 206 whole power cube. 206 whole power cube. Then 206 into 206 into 206. 6 into 6 into 6. 6 6 are 36. Mali 36 into 6. 6 6 are 36. So units place of 206 whole cube is 6. 6 తోటి 5 తోటి ఏ నెంబర్ని మనం మల్టిప్లికేషన్ చేసినా కానీ అవే ఆన్సర్స్ వస్తాయి. 5తో చేస్తే 5 తోటి ఎన్ని నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసినా 5 వస్తుంది. అలాగే 6 తోటి ఎన్ని నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసినా కానీ we will get 6. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్. ఇక్కడ ప్యాటర్న్స్ చూద్దాం మనం ఇప్పుడు. యాడింగ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండేది. పక్క పక్కన ఉండే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం. చూడండి కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ 1 తీసుకుంటే మనకి కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. యాడింగ్ కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. పక్క పక్కన ఉండేటువంటి ఆడ్ నెంబర్స్ ని యాడ్ చేయడం అన్నమాట. సో 1 యాడ్ చేస్తే 1 క్యూబ్ 1 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 3. 1 ప్లస్ 3 కాదు. కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తర్వాత 1 ఆఫ్టర్ 3 ప్లస్ 5. 1 ఆఫ్టర్ 3 ప్లస్ 5. 3 ప్లస్ 5 8. 8 మీన్స్ 2 క్యూబ్. 2 into 2 into 2. Next 3 after 7 plus 9 plus 11. 10 17. 7 16 plus 11 27. 27 means 3 cube. 3 cube అంటే 3 into 3 into 3. 3 3s are 9. 9 3s are 27. Next 11 after 13 15 17. 13 15 17 plus 19. అంటే ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుంటూ దాని తర్వాత వచ్చే నెంబర్స్ని యాడ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఓన్లీ సింగిల్గా ఒక నెంబర్ తీసుకున్నాడు. ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 3, ఇక్కడ 4 నెంబర్స్. అది కాకుండా మళ్ళీ 5 ఆఫ్టర్ కాన్సెక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ 3 నెంబర్స్ తీసుకొని యాడ్ చేశాడు కదా. తర్వాత 11 ఆఫ్టర్ నెంబర్స్. అంటే ఒక్కొక్క నెంబర్స్ని తీసుకొని కాన్సెక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 ఎంత వస్తుందంటే
చేయాలి మనం కదా, చేద్దాం. 13 plus 15 28, 28 plus 17, 7 plus 8 15, 45 plus 9, how much? 4 5 6 64, 64 అంటే 4 cube, 4 4 जा 16, 16 4 जा 64. Next మళ్ళీ 19 after 21 plus 21 plus 23 plus 25 plus 27 plus 31. 1 2 3 4 నెంబర్స్ తీసుకున్నాడు. 1 2 3 5 6 సారీ 1 2 3 4 5 నెంబర్స్ తీసుకున్నాం అనమాట. 5 నెంబర్స్ తీసుకుంటే ఈ 5 నెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఇక్కడ 21 plus 23 44 అంతే కదా. 21 plus 23 44, 44 plus 25 తీసుకుంటే 69, 69 plus 27 తీసుకుంటే 8 96, 96 plus 31 తీసుకుంటే 7 9 3 12 127, 127 అనేది దేనికి వస్తుంది? 127 లేదు కదా, 125 రావాలి. ఎక్కడో పోయినవండి చూడండి ఒకసారి. 21 plus 23, 3 plus 1 4, 2 plus 2 4, మళ్ళీ 44కి 25 యాడ్ చేయాలి. 9 6, 9 plus 7 6, ఇక్కడ 29 రావాలి. 31 వేసారు. 27 తర్వాత 29 కదా ఆడ్ నెంబరు. సో నేను 31 వేసాను. 15, 10 plus 1 12, 125, 125 అంటే 5 cube. చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ తీసుకున్నాం? 1 నెంబర్ తీసుకున్నాం. 1కి క్యూబ్ చేస్తే మనకి 1 వస్తుంది. తర్వాత 2 నెంబర్స్ తీసుకున్నాం అంటే 2 క్యూబ్. తర్వాత 3 నెంబర్స్ తీసుకున్నా 3 క్యూబ్. 4 నెంబర్స్ తీసుకున్నా 4 క్యూబ్. 5 నెంబర్స్ తీసుకున్నా 5 క్యూబ్. దీని తర్వాత 6 నెంబర్స్ తీసుకున్నాం అనుకో 29 తర్వాత 31 ప్లస్ 33 ప్లస్ 35 ప్లస్ 37 ప్లస్ 39 ప్లస్ 41 6 క్యూబ్ అవుతుంది. 1 2 3 4 5 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే ఎంత వాల్యూ? 6 క్యూబ్ అంటే 216 అనుకుంటా కదా. నిన్న మనం చేసాం కదా 216 అంతేనా. 6 6 36, 36 6 216. సో 216 అట్లా అంటే ఒక ప్యాటర్న్ అనమాట. ఇక మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సెక్యూటివ్ అది 41 ఆఫ్టర్ 43 45 అట్లా 7 నెంబర్స్ వేసుకొని ఆ 7 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో అంత రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వన్ ప్యాటర్న్ ఆఫ్ ది క్యూబ్. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్ ప్యాటర్న్ చూద్దాం. పక్కన పేజీలోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది చూడండి. ఇంకొక ప్యాటర్న్లో కూడా 1 is equal to 1 into 1 into 1 1 cube, 8 is equal to 2 cube, 27 is equal to 3 cube, 64 అంటే 4 into 4 into 4 4 cube అవుతుంది. సో a cube number is obtained when a number is multiplied for the అది కాదు పేజీ. నెక్స్ట్ పక్కన పేజీలో సెకండ్ ప్యాటర్న్ చూడండి. పేజ్ నెంబర్ 145లో కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ అన్నాడు. సో 2 cube minus 1 cube, first 2 cube minus 1 cube. చూడండి సెకండ్ ప్యాటర్న్ చూడండి అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో ఇక్కడ మనకి 2 cube minus 1 cube అన్నాడు. దాన్ని ఎలా రాసుకున్నాడు అంటే 1 plus 2 into 1 into 3 is equal to 7. ఎలా వస్తుంది అని అంటే చూడండి 2 cube minus 1 cube అంటే 1 plus 2 into 1 into 3. చూడండి మనకి బొడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s are 2, 2 plus 3 2 3s are 6, 6కి 1 యాడ్ చేస్తే 7. అదే నెక్స్ట్ నెంబర్ 3 cube minus 2 cube.
3 cube minus 2 cube చేస్తే 1 plus 3 into 2 into 3. So 3 2s are 6, 6 3s are 18. 18 plus 1, 19. Next 4 cube minus 3 cube. 1 plus 4 into 3 into 3. 3 3s are 9. 9 4s are 36. 36 plus 1, 37. Next 5 cube minus 4 cube. That means 1 plus 5 into 4 into 3. 3 4s are 12. 12 5s are 60. 60 plus 1, 61. Pattern అర్థమైందా చిల్డ్రన్? ఇక్కడ మనం పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని కాన్సెక్యూటివ్ నెంబర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అయితే క్యూబ్స్లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి ప్యాటర్న్, ఇక్కడ 1లు అన్నీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ 3లు కూడా కామన్గా ఉన్నాయి. ఇక్కడ చేంజ్ అవుతుంది. 2 into 1, 3 into 2, 4 into 3. అంటే ఇక్కడ 1 2 3 4 5 అట్లా నెంబర్ పెరుగుతూ ఉంది. ఇక్కడ 2 3 4 5. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఇక్కడ అదే నెంబర్. ఇక్కడ ఏ నెంబరో ఇక్కడ కూడా అదే నెంబర్. ఇక్కడ ఏ నెంబరో ఇక్కడ అదే నెంబర్ అనమాట. సో ఇది ఒక ప్యాటర్న్ లాగా. అయితే ఈ ప్యాటర్న్ ప్రకారం కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఏంటది? 10 cube minus 9 cube. 10 cube minus 9 cube. చెప్పండి. 1 plus 10 into 10 అంటే మనకి 10 టైమ్స్ రావాలి కదా. 5కి 4 వస్తుంది. ఇక్కడ 4కి 3 వచ్చింది, 3కి 2 వచ్చింది, 2కి 1 వచ్చింది. అంటే ఒక్కొక్కటి తగ్గుతూ ఉంది. అప్పుడు ఇక్కడ మనం 10కి వేసుకోవచ్చు, 9 వేసుకోవచ్చు, మళ్ళీ ఇంటూ 3. ఓకేనా? సో ఆ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే ఒకటి తగ్గుతుంది కదా, అందుకని తగ్గించాను. 10 9s are 90. 93s are 270. 270. 271 plus 1, 271. So 10 cube minus 9 cube value anta 271. Next inkoka pattern 15 cube minus 14 cube. 15 cube minus 14 cube. 1 plus 15. ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఇక్కడ అదే నెంబర్ ఉండాలి. దీనికంటే కొంచెం ఒకటి తక్కువ నెంబర్ ఉండాలి, మళ్ళీ పక్కన ఇంటూ 3 ఉండాలి. ఇటు కామన్ నెంబర్స్ కదా, అందుకని 15 into 4. 15 14s are 4 girls 14. 15 into 14. 4 5s are 20. 4 1s are 4. 1 plus 2 6. 1 5s are 5. 1 1s are 1. 11 210. మళ్ళీ ఇంటూ 3 చేయాలి కదా. 3 6 631. సో ఇక్కడ మనకు ఆన్సర్ 631. నెక్స్ట్ ఇంకొక వాల్యూ కనుక్కోమన్నాడు కదా. ఏంటది? 26 cube minus 25 cube. Then 1 plus 26 into 25 into 3 is equal to 26 into 25. 26 into 25. 6 5s are 30. 5 2s are 10 plus 3, 13. 2 6s are 12. 2 2s are 4 plus 1, 5. 0 5 6. 650 plus 1, 651. ఓకేనా చిల్డ్రన్? మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి. 6 5s are 30. 2 5s are 3 plus 1, 13. 6 2s are 12. 6 2 2s are 4 plus 1, 5. 0 5 6. 650 plus 1, 651. కరెక్ట్. ఓకేనా చిల్డ్రన్? ఇది సెకండ్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో మనకి ఇంకొక థర్డ్ ప్యాటర్న్ ఉంది కదా, అది మీరు చూసుకొని అది చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్? నేను ఈరోజు ట్రైడీస్లోను అలాగే సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు నీట్గా క్లాస్ వర్క్లో రాసేయండి. ట్రైడీస్ ప్రాబ్లమ్స్ కూడా క్లాస్ వర్క్లో రాసేసి క్లియర్గా కనిపించేలాగా ఫోటో ఒకటి తీసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు explain చేస్తాను. క్లియర్ గా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.